కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీఏ కారణమని నిర్ధారణకు వచ్చింది ప్రభుత్వం. సొంత నిధులతో బ్యారేజ్ పునరుద్ధరణ బాధ్యత తీసుకోకపోతే క్రిమినల్ కేసు పెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా న్యాయశాఖ నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ సైతం లభించినట్టుగా తెలుస్తోంది. ఎల్ఎన్టీ సంస్థపై క్రిమినల్ కేసు పెట్టి బ్యారేజ్ పునరుద్ధరణకు అయ్యే వ్యయాన్ని వాళ్ల నుంచే రాబట్టాలని కాళేశ్వరం బ్యారేజీలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గతంలోనే ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. బ్యారేజీల మరమ్మతులకు అయ్యే వ్యయమంతా సంబంధిత నిర్మాణ సంస్థలే భరించాలని, వాళ్ల ద్వారానే మరమ్మతులు జరగాలని సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీఎంతో పాటు మంత్రి ఘాటుగా హెచ్చరించడంతో అధికారులు హుటాహుటిన నోటీసులు ఇచ్చారు. మేడిగడ్డ నిర్మాణ సంస్థ, ఎల్ఎన్టీతో పాటు అన్నారం నిర్మాణ సంస్థ, ఆఫ్కాన్, సుందిళ్ల నిర్మాణ సంస్థ, నవయుగాకు నోటీసులు ఇచ్చారు. అయితే ఆయా సంస్థల నుంచి ఆశించినంత మేర స్పందన రాకపోవడంతో కఠిన చర్యలకు ఉపక్రమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్ఎన్టీపై క్రిమినల్ కేసులు పెట్టడానికి న్యాయశాఖ అంగీకారం తెలపడంతో త్వరలోనే షోకాజ్ నోటీసులు సైతం ఇవ్వనున్నట్లుగా సమాచారం. మొదటగా క్రిమినల్ చర్యలు మీపై ఎందుకు తీసుకోకూడదో చెప్పాలంటూ నోటీసుల్లో అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాళ్ళిచ్చే స్పందన ఆధారంగా క్రిమినల్ కేసులు పెట్టాలా వద్దా అన్న దానిపైన తుది నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాదు, బ్యారేజ్ పరీక్షల కోసం చెల్లించిన నిధుల రికవరీ కోసం చర్యలకు ఉపక్రమించనుంది తెలంగాణ సర్కార్. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం 2018లో పూర్తయింది. 2019 మే నెలలో ప్రారంభించారు. అదే ఏడాది నవంబర్లో వరదల అనంతరం గేట్లు మూయగా బ్యారేజ్ దిగువ భాగంలో రక్షణ వ్యవస్థలన్నీ చెల్లాచెదురయ్యాయి. 2020 ఫిబ్రవరి, మే నెలలోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. 5 సార్లు నోటీసులు ఇచ్చినా దెబ్బతిన్న బ్యారేజీలోని కాంపోనెంట్స్ ను నిర్మాణ సంస్థ సరిచేయలేదని ప్రభుత్వం గుర్తించింది. మరమ్మతులు చేయకుండా ఉద్దేశపూర్వకంగానే ఒప్పందంలోని నిబంధనలను అతిక్రమించిందని భావిస్తోంది. వాస్తవానికి బ్యారేజ్ నిర్మాణం పూర్తయిన నాటి నుంచి 2 ఏళ్లలోపు డిఫెక్ట్ లయబిలిటీ ఉంటే మరమ్మతులు చేసే బాధ్యత సంబంధిత నిర్మాణ సంస్థదే. ఈ నేపథ్యంలోనే కాంట్రాక్ట్ ఒప్పందంలోని క్లాజ్ 8, 16, 30 సహా పలు క్లాజుల ప్రకారం నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని తెలంగాణ సర్కార్ భావిస్తోంది.